ఏకభుక్తే మహాయోగి, ద్విభుక్తే మహాభోగి, త్రిభుక్తే మహారోగి అన్నారు పెద్దవాళ్ళు. అంటే ఇందులో చాలా నిజం ఉందండి. ఒకసారి ఆలోచించండి. ఏకభుక్తే అంటే ఒక్కసారి తినే వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా యోగుల్లాగా, ఋషుల్లాగా యవ్వనంతో ఎక్కువ కాలం జీవిస్తారు ఆరోగ్యంతో. అండ్ ద్విభుక్తే మహాభోగి అంటే 2 సార్లు తిన్నప్పుడు వాళ్ళు ఫుడ్ని ఎటు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, మధ్యస్థంగా బాగానే ఉంటుంది. అండ్ త్రిభుక్తే మహారోగి అన్నారు. అంటే 3 సార్లు కనుక ఎవరైనా తిన్నారు అంటే యాక్చువల్గా వాళ్ళు రోగాలు పాలవుతారు అనేది మన శాస్త్రాలు పెద్దవాళ్ళు ఇప్పటి నుంచి చెప్పారు. అండ్ అది ఒకసారి ఆలోచిస్తే అది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఏజ్ పెరిగి కొద్ది 3 సార్లు 4 సార్లు అంటే మధ్యలో ఈవినింగ్ స్నాక్స్ తో కూడా యాడ్ చేసుకుంటే 3-4 సార్లు తింటూ ఉంటాము. దానివల్ల ఏమవుతుందంటే ఏజ్ పెరుగుతుంది, మన ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ అట్లనే కంటిన్యూ అవుతాయి అండ్ ఇంకా పెరుగుతాయి. కానీ మెటబాలిజం తగ్గటం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనము రోగాల ప్రాబ్లం వస్తుంది. రోగాల వాళ్ళతో అంటే హైపర్ టెన్షన్ రావచ్చు, డయాబెటీస్ కావచ్చు, ఓవర్ వెయిట్ కావచ్చు. అదే 2 సార్లు తిన్నారనుకోండి, ఓకే మధ్యస్థం కొంత ప్రొలాంగ్ అవుతూ ఉంటాయి కాంప్లికేషన్స్ రావటం అనేది. అండ్ ఒక్కసారి ఏకభుక్తి అంటే ఎవరైతే ఒక్కసారి తిన్నారో వాళ్ళు ఏంటంటే ప్రశాంతంగా మెటబాలిజము యాక్టివేట్ అవుతుంది, ఎసిమ్యులేషన్ కరెక్ట్గా ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే ఈ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, ఈవినింగ్ స్నాక్స్ ఇవన్నీ మర్చిపోయి ఎప్పుడైతే మన బాడీకి విపరీతమైన ఆకలిగా ఉంది, ఓకే ఆకలిగా ఉంది నేను తినాలి అన్న పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు తినటం బిగిన్ చేసాం అనుకోండి, సో మనకి ఎపిటైటిస్ సాటిస్ఫై అవుతుంది, కావాల్సిన న్యూట్రిషన్స్ వస్తాయి అండ్ మనం ప్రొలాంగడ్గా రోగాల నుంచి దూరంగా ఉండొచ్చు. అండ్ రెండోది కార్బోహైడ్రేట్స్ తగ్గించడం, ఇట్లా అవి తగ్గించండి, ఫ్యాట్ తగ్గించండి. ఈ కాకుండా ఏంటంటే అన్ని సమపాళ్ళలో ఉండి బాడీకి కరెక్ట్గా అన్నీ ఈక్వల్గా ఇచ్చినప్పుడు కరెక్ట్ ఎసిమ్యులేషన్ అయ్యి పర్ఫెక్ట్గా ఉంటామండి. థ్యాంక్ యూ.